హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ గురించి, దాని చరిత్ర మొత్తాన్ని అండ్ దాని ప్రాముఖ్యతని, దాని విశేషాలని మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ జాయ్, కోల్కతా. And right in the heart of it lies an engineering marvel and a symbol of Bengal spirit. It's nothing but the Howrah Bridge. హౌరా బ్రిడ్జ్ ని 1943లో నిర్మించారు. దీన్ని మొదటగా న్యూ హౌరా బ్రిడ్జ్ అనే పేరుతో పిలిచేవాళ్లు. పాత పాంటూన్ బ్రిడ్జ్ ట్రాఫిక్ కి సరిపోకపోవడంతో ఈ కొత్త బ్రిడ్జ్ ని ఇక్కడ నిర్మించాల్సి వచ్చింది. దీన్ని హుగ్లీ రివర్ మీదుగా నిర్మించారు. దీన్ని నిర్మించడానికి దాదాపుగా 6 years పట్టింది. దీంట్లో టోటల్ గా 26,500 మెట్రిక్ టన్స్ ఆఫ్ స్టీల్ ని యూజ్ చేశారు. ఇది మొత్తం కూడా టాటా స్టీల్ నుంచి వచ్చిందే. హౌరా బ్రిడ్జ్ ని క్యాంటిలివర్ బ్రిడ్జ్ అంటారు. అంటే 2 చివరలకి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. మన మిగతా బ్రిడ్జెస్ లాగా దీంట్లో పిల్లర్స్ అనేది ఉండవు. మన హౌరా బ్రిడ్జ్ టోటల్ గా 705 meters లెంత్ అండ్ 97 feet విడ్త్ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బ్రిడ్జెస్ ఆఫ్ ఇట్స్ టైప్ ఇన్ ద వరల్డ్. హౌరా బ్రిడ్జ్ మొత్తంలో కూడా నట్స్ బోల్ట్స్ ఎక్కడా యూజ్ చేయలేదు. అది మొత్తం కూడా రివెటింగ్ మాత్రమే చేశారు. డైలీ ఈ బ్రిడ్జ్ మీద నుండి 1 lakh+ వెహికల్స్ మాత్రం మూవ్ అవుతూనే ఉంటాయి. హౌరా బ్రిడ్జ్ హౌరా స్టేషన్ ని అండ్ కోలకత్తాలో ఉండేటువంటి మిగతా లొకేషన్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కేవలం బ్రిడ్జ్ మాత్రమే కాదు, కోల్కతా జీవన శైలిని ప్రతిబింబించే ఒక చిహ్నం కూడా. అందుకే కోల్కతా అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది హౌరా బ్రిడ్జ్. అంతెందుకండి, మన తెలుగు ఆడియన్స్ కి చిరంజీవి గారు చూడాలని ఉంది మూవీలో 1998లోనే ఈ హౌరా బ్రిడ్జ్ ని పరిచయం చేశారు. ఈ సినిమాలోనే కోల్కతా అందాల్ని, ముఖ్యంగా హౌరా బ్రిడ్జ్ మొత్తాన్ని కూడా చాలా సీన్స్ లో చూపించారు. మరీ ముఖ్యంగా మనందరికీ నచ్చిన పాట యమహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావారది. ఈ ఒక్క సాంగ్ లో కోలకత్తా గురించి, కోలకత్తా యొక్క హిస్టరీ గురించి ఆల్మోస్ట్ కవర్ చేశారు. అది మన గొప్పతనం. మొత్తానికి నేనైతే కోల్కతాలో హౌరా బ్రిడ్జ్ ని చూసేశాను. ఆ మూవీ వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ బ్రిడ్జ్ ని డైరెక్ట్ గా ఎప్పుడు చూస్తాను అని. మొత్తానికి 2025లో నా విష్ లిస్ట్ లో ఒక టిక్ మార్క్ అయితే పడింది. మీకు ఇప్పటి వరకు చూసిన వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ బ్యూటిఫుల్ డ్రోన్ విజువల్స్ ని ఎంజాయ్ చేయండి.
వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోల్కతాలోని మరెన్నో బ్యూటిఫుల్ లొకేషన్స్ గురించి వీడియోస్ ఇక్కడ ప్లేలిస్ట్ లో ఇస్తాను. అలాగే మీకు ఎండ్ స్క్రీన్ లో ఉంటాయి. ఈ వీడియో తర్వాత వాటిని కూడా ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.